అమెరికాలో మరోసారి గన్ను పేలింది. కానీ అది ఈసారి ఏకంగా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్కే గురిపెట్టింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు కలకలం రేపాయి. అగ్రరాజ్య ఎన్నికల బరిలో అగ్రనేతకే గన్ గురిపెట్టడంతో ప్రపంచమే షాక్కి గురైంది. ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మట్టుపెట్టాయి. కాల్పులకు బెదరకుండా ఫైట్ ఫైట్ అంటూ ఆత్మస్థైర్యంతో ట్రంప్ చేసిన నినాదాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ట్రంప్ పై కాల్పులు జరిపిన క్రూక్స్ వెనుక అదృశ్య హస్తాలేవైనా ఉన్నాయా? ఈ కుట్ర కోణంలో మరింత వైడ్ యాంగిల్ ఉందా? ఎన్నికల బరిలో తుపాకీగిరి, బ్యాలెట్ పై పేలిన బుల్లెట్, అమెరికాలో మరోసారి పేలిన గన్. టార్గెట్ ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ పై గన్ ఫైర్ ఓపెన్ అయింది. ఓ రూఫ్ టాప్ పై నక్కిన దుండగుడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపాడు. దుండగుడి కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ గాయపడ్డారు. ఆయన చెవికి బుల్లెట్ గాయమైంది. ఈ అటాక్ నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. ట్రంప్ చెవిని తాకుతూ ఆ బుల్లెట్ దూసుకు వెళ్లింది. గాయపడ్డ ట్రంప్ కు సీక్రెట్ సెక్యూరిటీ ఏజెంట్లు రక్షణ కవచంగా నిలిచారు. ఈ దాడితో అప్రమత్తమైన సీక్రెట్ సెక్యూరిటీ ఏజెంట్లు కాల్పులు జరిపిన దుండగుణ్ణి గుర్తించారు. క్షణాల్లోనే ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని మట్టుబెట్టారు. ఇక ఈ కాల్పుల ఘటనతో ట్రంప్ మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత లేచి ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ అభిమానులు, అనుచరులు కూడా ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రసంగిస్తున్న వేదికకు 182 మీటర్ల దూరం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. సభా వేదికకు ఎదురుగా ఉన్న భవనం నుంచి ఫైరింగ్ జరిగింది. ఈ దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు గాయపడ్డారు. తుపాకీ పట్టుకున్న దుండగుడి గురించి పోలీసులను హెచ్చరించే ప్రయత్నం చేశానని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు మొదట అర్థం కాలేదన్నాడు ప్రత్యక్ష సాక్షి. ట్రంప్ పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. దుండగుడు ముందస్తు ప్లానింగ్ తో ఇంటిపైకి ముందుగానే చేరుకుని శక్తివంతమైన సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో కాల్పులకు తెగబడ్డాడు. ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపై ఎక్కేందుకు నిచ్చెనుంది. ట్రంప్ వచ్చే సమయానికే అతడు పైకప్పెక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సభా స్థలి గన్మ్యాన్ పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడింది 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించారు. అతడు స్థానికుడని సమాచారం. నిందితుడు AR శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎత్తైన పొజిషన్ లో ఉన్న సీక్రెట్ సర్వీస్ స్నైపర్ వేగంగా స్పందించి కాల్పులు జరిపిన నిందితుడు క్రూక్స్ ని మట్టుబెట్టాడు. మరోవైపు గాయపడి కిందకు వంగిన ట్రంప్ పైకి లేవగానే నేనెప్పటికీ లొంగిపోను అంటూ పిడికిలి బిగించి నినాదం చేశారు. ట్రంప్ పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగానే పరిగణించి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని FBI అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ పై దాడి జరగవచ్చనే అనుమానంతోనే ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ట్రంప్ ను క్రూక్స్ కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. నిందితుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు వెల్లడించింది. అవన్నీ పేలుడు పదార్థాలుగానే తాము భావిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దుండగుడి లక్ష్యం ఏంటనేది కూడా ఇంకా తెలియడం లేదని FBI ప్రత్యేక ప్రతినిధి కెవిన్ రోజెక్ వెల్లడించారు. మరోవైపు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీకి అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ఓ కమిటీ సమన్లు జారీ చేసింది. దీనిపై విచారణకు రావాలని ఆదేశించింది. కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని స్థానికులను FBI కోరింది. అందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వీడియోలు, ఫోటోలు సహా ఇతర సమాచారం ఏదైనా సరే తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక ట్రంప్ ప్రచార బృందం తమను ఎలాంటి అదనపు భద్రతను కోరలేదని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగే వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఎలాంటి హెచ్చరికలు లేవనేది ఇప్పటి వరకు తమకున్న సమాచారమన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అవసరముందన్నారు. దానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశముందని వెల్లడించారు. అసలు ఆ ప్రాంతానికి దుండగుడు ఎలా చేరుకున్నాడు, ఏ ఆయుధం వాడాడు, ఇవన్నీ తెలియాల్సి ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఘటనా స్థలంలో బాంబ్ క్లియరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడినైతే గుర్తించారు. స్పాట్ లోనే అతన్ని మట్టుబెట్టారు.
కానీ అతను వెనకున్నది ఎవరు? ట్రంప్ను చంపాలనే కుట్ర ఎవరిది? ఇదే ఇప్పుడు FBI ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఇక ఇది ముమ్మాటికి భద్రతా వైఫల్యమేనని విమర్శలొస్తున్న వేళ FBI తన దర్యాప్తులో వేగం పెంచింది. షూటర్ థామస్ మాథ్యూ క్రూక్స్ ని పెన్సిల్వేనియాలోని బేథెల్ పార్క్ గా గుర్తించారు. అతడు AR-15 సెమీ ఆటోమేటిక్ గన్ తో కాల్పులు జరిపాడని తెలుస్తోంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ఎదురు కాల్పుల్లో క్రూక్స్ హతమయ్యాడు. అయితే క్రూక్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి పూర్తి ఆధారాలు దొరకలేదు. అతని దగ్గర నుంచి ఎలాంటి ఐడి కార్డులు లభ్యం కాలేదు. దీంతో DNA, బయోమెట్రిక్ ద్వారా నిందితుడి ఆధారాల నిర్ధారణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్పై దాడి చేసి హతమైన థామస్ క్రూక్స్ గతంలో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే 2021 జనవరిలో డెమోక్రటిక్ పార్టీ అనుకూల సంస్థ ప్రోగ్రెసివ్ టర్న్అవుట్ ప్రాజెక్టుకు అతడు $15 విరాళం ఇచ్చినట్లు ధృవీకరించారు. దాడి జరిగిన ప్రాంతానికి 56 కిలోమీటర్ల దూరంలోని బేథెల్ పార్క్ లో నివాసముంటున్నాడు థామస్ క్రూక్స్. 2022లో బేథెల్ పార్క్ హై స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. మాథ్యూ క్రూక్స్ దాడి వెనుక ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది FBI. మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ కాల్పుల ఘటన రాజకీయంగానూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దాడి తర్వాత ట్రంప్ ను బట్లర్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదంటూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక తన మద్దతుదారులకు ట్రంప్ మెసేజ్ పంపారు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటన దిగ్భ్రాంతికరమన్న ట్రంప్ దాడి నుంచి తనను రక్షించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. బుల్లెట్ తన చెవి పైభాగంలో నుంచి చొచ్చుకెళ్లిందన్నారు ట్రంప్. తన ర్యాలీకొచ్చి కాల్పుల ఘటనలో కన్నుమూసిన వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలిపారు అమెరికా మాజీ అధ్యక్షుడు. అమెరికాలో ఇలాంటి ఘటన జరగడం నమ్మశక్యంగా లేదన్నారు ట్రంప్. అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ అటాక్ పై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ట్రంప్ పై దాడిని ఖండించారు. అమెరికా చరిత్రలో హింసకు తావు లేదన్నారు. ట్రంప్ తో ఫోన్లో మాట్లాడి ఆయన్ను పరామర్శించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని బైడెన్ ఆకాంక్షించారు. ట్రంప్ తో అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా మాట్లాడినట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఆయన ఆరోగ్య స్థితిపై వాకప్ చేసినట్లు వెల్లడించింది. వీకెండ్ లో భాగంగా డెలావర్లోని నివాసానికి బయలుదేరిన బైడెన్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. వైట్ హౌస్ కు తిరిగొచ్చినట్లు పేర్కొంది. కాల్పుల అనంతర పరిణామాలను అమెరికా అధ్యక్షుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండించిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. అమెరికాలో హింసకు తావులేదని, మరింత హింసకు దారి తీయకుండా అందరూ కృషి చేయాలని కమలా హారిస్ పిలుపునిచ్చారు. ట్రంప్ పై గతంలో సోషల్ మీడియాలో క్రూక్స్ విషం కక్కాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. తాను ట్రంప్ ను, రిపబ్లికన్లను ద్వేషిస్తానని క్రూక్స్ గతంలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ట్రంప్ సరైన వ్యక్తి కాదని ఆ వీడియోలో అతడు అభిప్రాయపడ్డాడు. ట్రంప్ పై కాల్పుల ఘటనతో ప్రపంచం యావత్తూ నివ్వెరపోయింది. దేశాల అధినేతలు ట్రంప్ కు మద్దతు తెలుపుతూ సందేశాలు పంపిస్తున్నారు. తన స్నేహితుడు ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండిస్తున్నానన్నారు ప్రధాని మోదీ. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు ప్రధాని. ట్రంప్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఇక అమెరికాలో ప్రెసిడెంట్ ను, మాజీ ప్రెసిడెంట్ ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. వాళ్లకు ఎలాంటి ఆపద రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తారు. హత్యాయత్నం తర్వాత డొనాల్డ్ ట్రంప్ విమానం దిగుతున్న దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ట్రంప్ తన సొంత విమానంలో ప్రయాణించారు. ఆయన విమానం దిగుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ట్రంప్ పై గన్ పేలింది, తూటాలు దూసుకొచ్చాయి. కాల్పులు జరిపిన క్రూక్స్ హతమయ్యాడు. అయితే ఈ గన్ పేల్చిన చెయ్యి వెనుకున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? ఈ కుట్ర కోణంలో ఇంకెంతమందున్నారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు FBIకి ఛాలెంజ్ విసురుతున్నాయి. అమెరికాలో గన్ అంటేనే పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. కూరగాయలు కొనుక్కున్నట్టుగా అక్కడ తుపాకులు కొనుక్కుంటారు. కోపం వస్తే జనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేస్తారు అక్కడ ఉన్మాదులు. ఈ గన్ కల్చర్ కి సామాన్యులే కాదు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు కూడా బాధితులే. నాటి అబ్రహం లింకన్ నుంచి నేటి ట్రంప్ వరకు చాలా మందిపై తూటాలు విరుచుకుపడ్డాయి. అగ్రరాజ్యంలో అగ్రనేతలు కూడా తుపాకులకు టార్గెట్ అవుతున్నారు. ట్రంప్ పై కాల్పుల ఘటన తరువాత అమెరికాలో గన్ కల్చర్ పై మరోసారి చర్చ మొదలైంది. అమెరికా అంటేనే గన్స్, అగ్రరాజ్యం అంటేనే గన్ కల్చర్.
వ్యక్తిగత భద్రత కోసం తుపాకులను వాడుకునే అవకాశం అమెరికా ప్రభుత్వం కల్పించింది. అయితే దుండగులు మాత్రం అవే తుపాకులను సామాన్యులపైకి, అలాగే ఆ దేశ అధ్యక్షులపైకి గురిపెడుతున్నారు. అమెరికా చరిత్రలో ఇలా దుండగుల కాల్పుల్లో ఇప్పటిదాకా 4 అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దాడుల్లో 3 అగ్రరాజ్య అధ్యక్షులు గాయపడ్డారు. 3 మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. అమెరికా 16వ అధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అబ్రహాం లింకన్ పై వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్లో 1865 ఏప్రిల్ 14న దాడి జరిగింది. జాన్ బూత్ అనే నటుడు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశాడు. అమెరికా 20వ అధ్యక్షుడు అయిన జేమ్స్ గర్ఫీల్డ్ పై 1881 జూలై 2న దాడి జరిగింది. వాషింగ్టన్లోని బాల్టిమోర్ పోటోమాక్ రైల్ రోడ్ స్టేషన్ దగ్గర దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఆయన చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ 19న చనిపోయాడు. అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెకెన్లీపై 1901 సెప్టెంబర్ 6లో దాడి జరిగింది. పాన్ ఇండియా ఎక్స్పోజిషన్ కార్యక్రమానికి హాజరైన అధ్యక్షుడిపై ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన మెకెన్లీ చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ 14న చనిపోయారు. అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీపై 1963 నవంబర్ 22న డాలస్లో దాడి జరిగింది. వాహన శ్రేణితో కెనడీ వెళుతుండగా తీర ప్రాంత గస్తీ దళానికి చెందిన మాజీ సైనికుడు లీ హార్వే ఓస్వాల్డ్ కాల్పులు జరిపాడు. టెక్సస్ స్కూల్ బుక్ డిపాజిటరీ భవనంలోని 6వ అంతస్తు నుంచి కాల్పులు జరిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కెనడీ చనిపోయారు. ఇక దుండగుల కాల్పుల్లో తూటాలను ఎదుర్కొని ప్రాణాలతో బయటపడిన మాజీ అధ్యక్షులు కూడా చాలా మంది ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ పై 1912 అక్టోబర్ 14న ఎన్నికల ప్రచార ర్యాలీలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రూజ్వెల్ట్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై 1981 మార్చి 30న వాషింగ్టన్ హిల్టన్ హోటల్ బయట దాడి జరిగింది. దుండగుడు రీగన్ పై 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో రీగన్ గాయపడ్డారు. ఆయన పక్కటెములకు తీవ్ర గాయమైంది. ఈ దాడిలో ఆయన ఊపిరితిత్తి కూడా దెబ్బతింది. హాలీవుడ్ నటి జోడీ ఫోస్టర్ను ఇంప్రెస్ చేయడానికే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్లు ఆ తర్వాత తెలిపాడు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా హత్యాయత్నం జరిగింది. దాడికి దిగిన దుండగుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఏదో క్రైమ్ యాక్షన్ సినిమాలో హీరో ఇష్టం వచ్చినట్లు గన్ను వాడినట్లు అమెరికాలో తుపాకులతో నిత్యం ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉంటారు. అమెరికాలో మాస్ షూటింగ్స్ లో డజన్ల మంది మరణించడం కొత్త విషయం కాదు. అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయిలాగే లెక్క. ఎవడికి కోపం వచ్చినా ఆటోమేటిక్ గన్స్ తీసుకుని జనం మీద పడతాడు. అమెరికాలో గన్ కల్చర్ కి రోజు 110 మంది బలైపోతున్నారు. అమెరికా జనాభా కంటే అక్కడ జనం దగ్గర ఉన్న తుపాకుల సంఖ్య ఎక్కువ. అమెరికాలో ప్రతి 100 మందికి దాదాపు 121 తుపాకులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక అగ్రరాజ్యంలో తుపాకులను ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ వారే ఉన్నారట. గన్ కల్చర్కు రిపబ్లికన్ పార్టీ పబ్లిక్ గానే మద్దతు తెలుపుతుంది. అమెరికాను రాజకీయ నేతలు శాసిస్తాయి, వారిని ఆయుధాల మాఫియా శాసిస్తుంది. ఇదంతా $100 కోట్ల బిజినెస్ కావడంతో గన్ కల్చర్కు అడ్డుకట్టపడదు. ఈ గన్ కల్చర్కు ట్రంప్ గట్టి మద్దతుదారుడు. ఈ చట్టాన్ని ట్రంప్ పూర్తిగా సమర్థిస్తారు. అలాంటిది ట్రంప్ పైన గన్ పేలింది. ట్రంప్పై కాల్పులు జరిపిన గన్ను కూడా అదే చట్టం కింద కొనుగోలు చేశాడు నిందితుడు క్రూక్స్. ఇక్కడ గన్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆ గన్స్ కొన్ని సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా గన్ పట్టుకొని నడవచ్చు. దానికి ట్రంప్ పూర్తిగా మద్దతు తెలుపుతాడు, మీరు ఎవరైనా గన్ ఉంచుకోవచ్చని. సో మిగతా పార్టీలు, మిగతా ఇండివిజువల్స్ ఎంతమంది, ఎన్ని సంస్థలు కానీ, ఎన్ని ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా ఆపోజ్ చేసినా కూడా ట్రంప్ అనేది సెకండ్ అమెండ్మెంట్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, అందరు గన్ పట్టుకొని. సో ఇటువంటి అంటే ట్రంప్ మద్దతు చేసే ఈ చట్టం ప్రకారమే వాళ్ళు గన్ తీసుకొని వచ్చి కాల్చి ఈయనని గాయపడడానికి కారణమైనారు. ఈ నేపథ్యంలో గన్ కల్చర్ ను ట్రంప్ వ్యతిరేకిస్తారో లేదో చూడాలి. ఈ గన్ ఫైరింగ్ తో ఎన్నికల రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒక దుండగుడు కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తరువాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగిపోయినట్లుగా సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడి అనంతరం ట్రంప్ కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8% పెరిగినట్లుగా పోల్స్టర్ సర్వే సంస్థ పేర్కొంది. దీంతో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే బాగా ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70% అవకాశాలున్నాయని ఆ సర్వే సంస్థ అంచనా వేసింది. అంతేకాదు, ట్రంప్ ప్రచారానికి విరాళాలు ఇవ్వడం కూడా పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక తనపైకి బుల్లెట్లు దూసుకొచ్చినా ట్రంప్ ఏమాత్రం భయపడలేదు.
పైకి లేచి ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. ట్రంప్ తన ఆత్మస్థైర్యంతో మరింత ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ కు మద్దతు తెలుపుతూ నెట్టింట పెద్ద ఎత్తున కమెంట్స్ గుప్పిస్తున్నారు. అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. నిన్నటి దాకా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈ కాల్పుల ఘటనతో ట్రంప్ రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. హత్యాయత్నం ఆయనకు ట్రంప్ కార్డ్లా మారిపోయింది అంటున్నాయి అమెరికన్ పొలిటికల్ సర్కిల్స్.